అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 108 దీపలక్ష్మి పూజ యొక్క మహిమ, గొప్పతనం, ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. భారతీయ సనాతన ధర్మంలో దీపానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. మన పెద్దలు చెప్పిన ఒక మాట ఉంది, తమసోమ జ్యోతిర్గమయ, అంటే చీకటి నుండి వెలుగులోకి నడిపించమని భగవంతుణ్ణి ప్రార్థించడం. దీపం కేవలం ఒక వెలుగు కాదు, అది జ్ఞానానికి ప్రతీక, అది లక్ష్మీదేవి స్వరూపం. అందుకే ప్రతి ఇంటిలో ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తారు. దీపలక్ష్మి అంటే ఎవరు? దీపంలో వెలిగే జ్యోతి లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. శాస్త్రాలు చెబుతున్నాయి, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపం. అందువల్ల దీపాన్ని గౌరవించడం అంటే భగవంతుణ్ణి గౌరవించినట్టే. 108 సంఖ్య ఎందుకు పవిత్రం? 108 అనే సంఖ్య హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. జపమాలలో 108 పూసలు ఉంటాయి. అనేక దేవతా నామావళులు 108 నామాలతో ఉంటాయి. అందుకే 108 దీపాలు వెలిగించడం అత్యంత శుభప్రదం. 108 దీపాలు వెలిగిస్తే ఏమి జరుగుతుంది? భక్తితో వెలిగించిన ప్రతి దీపం ఒక ప్రార్థనగా మారుతుంది. మన హృదయంలోని అజ్ఞాన చీకటిని తొలగిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. భక్తి భావం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి వెలుగును ఎంతో ఇష్టపడుతుంది. శుభ్రత ఉన్న చోట, భక్తి ఉన్న చోట, దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగలు, శుక్రవారాలు, కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీపం మనకు నేర్పే పాఠం. దీపం తనను తాను కరిగించుకొని ఇతరులకు వెలుగు ఇస్తుంది. అలాగే మనం కూడా ఇతరులకు మేలు చేసే జీవితం గడపాలి. దీపం ఎప్పుడూ పైకి వెలుగుతుంది. అలాగే మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి. కార్తీక మాసంలో 108 దీపాలు. కార్తీక మాసంలో 108 దీపాలు వెలిగించడం అత్యంత పుణ్యప్రదం. ఈ మాసంలో విష్ణుమూర్తి, శివుడు, లక్ష్మీదేవి కటాక్షం ప్రత్యేకంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే లక్షలాది భక్తులు 108 దీపాలు వెలిగించి పూజ చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం. చాలామంది తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య కోసం, పిల్లల విద్య కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం 108 దీపాలు వెలిగించి ప్రార్థిస్తారు. ఇది భక్తి యొక్క ఒక అందమైన రూపం. అసలు ఫలితం ఏమిటి? 108 దీపాలు వెలిగించడం వల్ల కేవలం భౌతిక ఫలితాలు మాత్రమే కాదు, మనసులో భక్తి పెరుగుతుంది, భగవంతునిపై విశ్వాసం బలపడుతుంది, హృదయంలో శాంతి ఏర్పడుతుంది. అదే గొప్ప ఫలితం. శ్రీకృష్ణ భక్తి మరియు దీపం. భగవంతునికి సమర్పించిన ఒక చిన్న దీపం కూడా ఎంతో విలువైనది. భగవంతుడు దీపం విలువను కాదు, భక్తి విలువను చూస్తాడు. ఒక దీపం అయినా, 108 దీపాలైనా భక్తితో సమర్పిస్తే ఆయన స్వీకరిస్తాడు. ఇందులో నీతిని తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో చీకట్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఒక చిన్న దీపం చీకటిని పారద్రోలినట్లు భగవంతునిపై విశ్వాసం మన జీవితాన్ని వెలిగిస్తుంది. మధుర మాట. దీపం వెలిగితే ఇంటికి వెలుగు వస్తుంది. భక్తి వెలిగితే జీవితానికి వెలుగు వస్తుంది. ప్రార్థన. ఓం శ్రీ దీపలక్ష్మై నమః. అమ్మా దీపలక్ష్మి, మా ఇంట్లో సుఖశాంతులు ప్రసాదించు. మా హృదయంలో భక్తి జ్యోతిని వెలిగించు. అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించు. జై దీపలక్ష్మీ దేవి. జై శ్రీ మహాలక్ష్మి. హరే కృష్ణ.